టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ పరిచయం అక్కర్లేని పేరు. చెన్నైకి చెందిన ఈ ముద్దుగుమ్మ 'మెంటల్ మదిలో' సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో అల్లు అర్జున్ సినిమా 'అలవైకుంఠపురం'లోనూ మెరిసింది. అయితే ఇటీవల నివేదాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. కారులో వెళ్తుండగా ఆమె కారును పోలీసులు అడ్డుకోవడంతో చర్చకు దారితీసింది. ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగింది. ఇది నా పరువుకు సంబంధించిన విషయం అంటూ పోలీసులతో వారించింది. దీంతో అసలేం జరిగి ఉంటుంది అంటూ ఆడియన్స్ సైతం నెట్టింట తెగ ఆరా తీశారు. కొందరేమో మూవీ ప్రమోషన్స్ అని కొట్టిపారేయగా, మరికొందరేమో ఇంకేదో జరిగి ఉంటుందని ఎవరికి వారు ఊహించేసుకున్నారు. తాజాగా దీని వెనుక ఉన్న అసలు విషయం బయటపడింది. ఇదంతా మూవీ ప్రమోషన్ లో భాగమేనని తేలిపోయింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ప్రముఖ ఛానల్ ట్వీట్ చేసింది. పరువు పేరుతో తీసిన చిత్రంలో నివేదా పేతురాజ్ లీడ్ రోల్లో నటించింది. ఈ సినిమాను జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఇదంతా మూవీ ప్రమోషన్ స్టంట్ అని తెలియడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.